శరావతి వార్తలు అందరికీ శరావతి బిడ్డలారా. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో భాగమైన ఒడిగొండ దాపుకొచ్చిన బిడ్డలారా. మరి ఒడిగొండలో పండుగ ఓట పండుగ మరి రాబోయే రోజుల్లో మరి ఎక్కడ చేసుకుంటారు, ఎక్కడ మొక్కుతారు, ఏ కథ అనేది ఇలా తేడుతలం చేసుకుంటూ మీ నర్సయ్య తాత చూస్తూనే ఉంటుంది మన అమ్మా న్యూస్. సంసారం ఏంది కథ మరి పండుగ ఓట పండుగ దగ్గరికి వస్తుంది, పార్లమెంట్ పండుగ. గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? బీజేపీకి ఎట్లా అంటే మోడీ సార్ రావణవారి అత్యంత ఊరు పంపించినాను కదా ఎట్లా? అట్లా ఏముండదు. మోడీ ఉంటే ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయి మోడీని. అంతేనా? మనం ఎంత అన్నట్టుగా మోడీ సారే రావాలనుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నావు మరి పండుగ ఎడ చేస్తావు ఓట పండుగ? నేను కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నావు? మళ్ళా మార్పు కోరుకోవాలనుకుంటున్నాను. ఏది మరి ఇంకా ఏది ఎక్కడ దాకా పండుగ వేసి వెళ్ళకి జరుగుతుందనంటే అంటారుగా మరి బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇంకా బాగా నెరవేర్తలు దగ్గరకు వచ్చింది వందలు అంటారుగా. నెరవేరుస్తున్నాం కదా, మా ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి నెరవేరుస్తుంది కదా. అంతేనా? మళ్ళా భువనగిరిలో మరి ఎటుపోయాను గాలి అంతా కాంగ్రెస్ కే అనుకుంటున్నాం. గాలి మరి పండుగ దగ్గరికి వస్తున్నా ఓట పండుగ వస్తుంది. గాలి ఎటు మలుపుతూ మొత్తం రేవంత్ రెడ్డి ముచ్చటలేదు. అంతేనా? అదే ఇంకా కొన్ని పథకాలు చేపడలేదా? ఏ పథకాలు చెప్పారు? ఆయన వచ్చి 3 నెలలేనా? ఇంకా 10 ఏళ్ళు ఉన్నోడే ఖర్చు చేయలేదా? ఇప్పుడు 3 నెలల్లో 10-5-6 పనులు చేస్తూనే ఉంది. ఇంకేం కావాలి? అంటే ఇప్పుడు పీరియడ్ వచ్చే వరకు కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబెడతారు భువనగిరికి? కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఎవరు నిలబెట్టే కుక్క నిలబెట్టే గెలుస్తాడు. అంతేనా? మరి సాగిరంగా పూజ గట్టిదే రోజు అంత నిమ్మలేనా? మరి పండుగ వస్తుందా? ఎట చేస్తావు ఓట్ల పండుగ? ఓట్ల పండుగ పార్లమెంట్ పండుగ సహజంగా వస్తుంటే పొద్దునే ఉంటది. అదే కానీ మరి గాలి ఎటు మలుపుతావు? గాలి కాంగ్రెస్. అంతేనా? కాంగ్రెస్ ఎవరికి ఉంది బలం? మరి ఈసారి ఎవరు నిలబడారు భువనగిరి తరఫున? ఎవరు నిలబడ్డా ఈజీగా గెలుస్తారు. అంతేనా? ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం చేసే విధానాలు ప్రజలకు అర్థమైంది కనుక కాంగ్రెస్ సపోర్ట్ గా ప్రజలు చైతన్యవంతమయ్యారు. అంతేనా? ఆ పథకాలు కానీ అవన్నీ. మరి 6 గ్యారెంటీలు అన్ని ఒడిపించిరా కదా? వేనయా అన్ని ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి. ఒక 2 నుండి వెనక ముందు మనం దివాళా చేసి అయిపోయా. కేసీఆర్ మొత్తం ఏం లేకుండా చూసుకోబా. ఇంకేముంది? అంతేనా? మళ్ళీ మళ్ళా కావాలంటే కావాలి అందరికి పథకాలు. బట్టలు కూడా లేవు, బట్టలు కూడా నింపేసిండు. ఏమనుకుంటున్నావు? నీ మనసులో ఉంది? కాంగ్రెస్ రావాలని ఉంది నాకు. అంతేనా? 6 గ్యారెంటీలు అమలు చేస్తారు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో. పోతున్నావా? తిరిగి పోతున్నావా? తిరుగుతున్నా. ఎక్కడెక్కడ పోయినావు? నిలమన్నా మరి ఇప్పుడు సమ్మక్క సారక్క, తిరుపతి, యాదగిరిగుట్ట, చెడ్డాపట్ట పోయినావా? అన్ని పోలే కానీ కొన్ని భువనగిరి ఇట్లా మన అవసరాలు పోవాలి, అవసరం లేని పోవద్దు కదా. అట్లా మొత్తం మీద అయితే ఫ్రీ బస్ వాడుకుంటున్నావు? వాడుకుంటున్నాం. అమ్మ ఎవరు కొడుతుంది? గొర్రెలు వస్తున్నాయి ఎవరు కొడుతుండు? ఇప్పుడు కాదు గొర్రెలు అని. అంతేనా? ఊసి వాటులు కొనుక్కోవడం కూడా వచ్చిన అంటారా? ఓట పండుగ దగ్గరికి వస్తుంది మరి గాలి మన ఎడుమస్తాము జీవి ఎవరి మీద కూర్చుంది? ఏమో మనకేం తెలియదు. గొర్రె తాటుకోలే మనకి ఎక్కడైతే అక్కడ ఓటేవా నువ్వు? ఎందుకయ్యా? అదే మరి ఇప్పుడు ఓటు మళ్ళీ ఎక్కడ మలుపుతావు? మరి ఇప్పుడు మన పండుగ వస్తుందిగా ఓట పండుగ. ఏమో ఇప్పుడు సాగుతావు ఎట్టుడు ఓటు వచ్చినాయా? రాలే టీడీకి వచ్చావా? మరి నీడుగా అయితే రాలేదయ్యా. అంత వచ్చిందే ఎటుపోయా మరి పసలు పోయినాయి అంటే వస్తాయా? వచ్చిన తనుకోడు వచ్చి మాకు తనుకోడు రాలే వచ్చారు. మీరెవరు బియా? ఏం పని చేస్తాం? నాలుగు వచ్చింది గోడ దుక్తివి, ఇప్పుడేమో గోడ దుక్తివి, ఇప్పుడేమో పండుకుని మోగార సిప్పరా. ఇప్పుడు మరి పండుగ వస్తుందిగా ఓట పండుగ ఎట్లా చేస్తావు? అందాలా అంటే మన ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది నీ అందాలా? ఏ ప్రభుత్వం వచ్చే మంచి చేయాలి. మంచిగా చేసినాక ఓటు. ఊళ్ళో నువ్వు ఉన్నావు అనుకో, సర్పంచ్ మంచిగా కాదా వ్యక్తిని కనిపెట్టి చేస్తామయ్యా. చెప్పిరా ఏ ఊరు మనది? మన ఊరయ్యా. ఏం పని చేస్తావు మగోడం?
నేను రౌతు కొడతా కూలిన పని ఏయ్! ఎట్లా మరి ఇప్పుడు పండుగ వస్తుంది మరి ఎట్లా మరి ఎక్కడ చేయకూడదు ఏం చేయాలి దారి నడిపియాలి సపరేట్ ఉండాలి తెల్లాలి తెల్లారంగా తినాలి మళ్ళీ తెల్లారి నీళ్ళు తెచ్చుకోవాలి తినాలి తాగాలి పండాలి నీళ్ళు తెచ్చుకోవాలి తినాలి తాగాలి పండాలి అంతే ఇక తాగుడు పండుగ ఇక పండుగ మరి పండుగ అదే చేస్తావా అదే పండుగ గాలి మొత్తం మరి తాగి తిని గాలి గాలి ఓటుకి వెళ్తుంది కాదు మీరా ఓటు ఎక్కడ అది ఎట్లుంటో ఓట్లు 4,000 ఇస్తాడు గెలిస్తే 4,000 అదే 2,000 కాదు ఇప్పుడు పసరిస్తే ఓటేస్తావా లేకపోతే నీతిగా ఓటేస్తావా ప్రభుత్వం ఎక్కడ అంటే అక్కడనే ఎవరు చెప్తే అక్కడనే మరి రేపు పండుగ గిరాకీ ఇట్లా చేస్తావు ఓట్ల పండుగ గిరాకీ ఓట్లు ఏముంది నువ్వు అంటే ఏమంటా ఇంకో 2 నెలలు అయితే ఓట్లేనా మరి ఈసారి గాలి ఎడిమలుపుదాం అనుకుంటున్నావు ఈ ఆత్మలు ఉంటది అది ఎటు మలిపేది అంతేనా చెప్పవు బయట చెప్పేది కదా అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జర మంచిగా అనిపిస్తుందా ఆగుతుందేనా మంచిగానే అనిపిస్తుంది అదేనా మళ్ళీ ఎదురు రాబోతుందంటే భువనగిరిలా ఇంకేదో వచ్చేది మనం చెప్తాం వచ్చేది చెప్తాం వచ్చినాక చెప్తాం మొత్తం గుండెలే పెట్టుకుంటాం గుండెకాయ మనసులే పెట్టుకుంటాం సక్కని మగోడే చెప్పిరా మనది అక్కడ లోకలే లోకలే లోకల్ అంటే ఏ ఊరు ఆటో నడుపుతా మరి బతుకులు ఏంది ఏం కథ మరి ఇప్పుడు చెడ్డపడ ఏమైనా కానీ మరి ఓట్ల పండుగ వస్తుంది ఒళ్ళ పండుగ వస్తే టీఆర్ఎసా కాంగ్రెసా పువ్వు గుర్తు ఎట్టెట్టా లోకల్ ఏదున్నా పర్లే కానీ పైన నరేంద్ర మోడీ ఉండాలి మరి భువనగిరిలో ఎవరు వచ్చాయి అన్నదా గాలి ఎటు మళ్తుంది అంటావు బూర నరసయ్య గౌడ్ బీసీ బిడ్డ వచ్చింది దగ్గర పడేది భువనగిరి ఇప్పుడు నియోజకవర్గానికి మళ్ళీ ఇక ఎట్లా మరి గాలి ఎటు మళ్ళీ నువ్వేం కోరుకుంటున్నావు ఏం కోరుకున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమి చేసిందంటే అంతా మంచిగానే ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు పెట్టిండు 6 గ్యారెంటీల మీద ఏంటంటే ఫస్ట్ ఈ ఆటో డ్రైవర్ల పొట్టగొట్టడం మాత్రం ప్రభుత్వానికి పద్ధతి అయితే కాదు ఎందుకంటే 12,000 ఇస్తారండి ఏం 12,000 ఇస్తే 12,000తోటి ఆ 12,000తోటి మనకి ఏమవుతుంది రోజు మనకు రోజుకు 500, 600, 700 సంపాదించుకుంటే ఇట్లా పూట గడిచేది కష్టం ఉన్న రోజులలో ఆయన మొత్తం ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టి ఉచిత ప్రయాణం పెట్టి ఒడి పెట్టమనండి పథకాలు ఒడి పెట్టమన్నారండి ఎవరు పెడితే పథకాలు ఏ పెడితే ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ వాళ్ళు తీర్చుకుంటుంటేనే ప్రభుత్వాలు పెట్టాలి జనాలు కోరిరా ఉచిత హామీలు జనాలు కోరిరండి ఉచిత హామీలు ఈ ఆయన 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆయన పక్కన పెట్టి మళ్ళీ ఉచిత హామీలు ఇచ్చి ఈయన 7 లక్షల కోట్లు చేస్తే ఈ అప్పులు తీర్పుకుంటూ పోతానికి ఎవరు తీర్పుకుంటూ పోవాలి అప్పుడు కూడా సంవత్సరం అయిందని నీ అమ్మాయం నువ్వేమంటావు పిల్లగా మరి మరి గాలి మొత్తం పండుగ వస్తుంది ఓట్ల పండుగ ఈ గారెడ్డి మాకు అయితే పసి చేసాము మాకు కొట్ట పెట్టింది మాకు ఆటో డ్రైవర్ ఎట్లా మరి ఇప్పుడు ఏ పార్టీకి బలం ఉంది భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రజాసేవలు చేయాలి ఏ మంత్రి వచ్చినా ఏం మళ్ళీ అయినా ఇప్పుడు ఆయన కొన్నేళ్ళు పరిపాలన చేసిండు అది ఏమిటికి రాలేదు ఈయన పరిపాలన చేస్తున్నాడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ అని వచ్చింది ఇప్పుడు ఆటోలకు వాళ్ళే కొట్టక వస్తుంది అది కరెక్ట్ కాదు ఆటోలు పొట్ట కొడితే పెళ్ళం పిల్లలు ఆగమే రోడ్ల పొట్టి వరకు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని 12,000 ఇస్తే పాల ప్యాకెట్లు వస్తలేవు పాల ప్యాకెట్లు వస్తారు ఈ ఎవరు వచ్చినా ప్రజాసేవ చేసే వాళ్ళే రాజకీయాలకు రావాలి ఏముందా ఎవరు చేసేది గాడికే ఉన్నది గంటే ఉంది ఏం లేదు ఇంకా ఇంకో చేశారని చేసాడు ఈయన ఇంకా ఆయన మొత్తం లోపలికి మన భువనగిరి మరి ఏ పార్టీ అని నిలబెడతావు ఏ పార్టీ బీజేపీ వస్తారో జర అటు ఇటు గడ్డెక్కుతుంది అంతకని ఏమి లేదు అది పోయినట్టే కాంగ్రెస్ పోయినట్టే వేసి చెప్పుకోవాలి దెబ్బలు తీసుకోండి తినవచ్చింది ఎట్లా ఇక అయిపోయింది ఆయన పని ఆయన రాయపూర్ 200 చూపించే ఉచిత కరెంట్ అంటే గ్యాస్ పుట్టిలు 500 మళ్ళీ పోతే 4,000 పిచ్చిస్తాడు ఇంతవరకు ఇంకేముంది అయిపోయింది ఇంకా ఇంకేముంది ఆయన ఆర్డర్ ఆయన ప్రజాసేవ 5 నెలలు చేసేది 2.5 చేస్తాడో చేయడం బిడ్డలారా చిన్న మెల్లగా ఇగో వచ్చిన భువనగిరికి భువనగిరి నడిగడ్డ మీద అడుగు పెట్టినా మరి ఇక్కడ కొన్ని కోయిలాగలు కూడా అవుపడుతున్నాయి ఈ కోయిలాగలు ఏమంటాయి ఏంటి ఏం కదా
చెప్పిరా గాలి ఎవరి బాగుంది భువనగిరిలా కాంగ్రెస్ అంతేనా ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ లా కోడియాగా ప్రజెంట్ ముగ్గురు ఉన్నారు నీళ్ళ ఏయ్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకటి కుంభం కీర్తి రెడ్డి ఒకటి ప్రజెంట్ అయితే రాహుల్ గాంధీ పేరు వస్తుంది కానీ మరి ఇప్పుడు ఏం సస్పెండ్ ఉన్నది అంతా ఎవరికి ఎక్కువ ప్రచారం భువనగిరిలో కాంగ్రెస్ వాళ్ళకు అది అంటే అది అందరూ బాగా కట్టినవారు అందరు కట్టినవారు ప్రచార పలుకుబడి ఓట్లు ఎక్కువ ఓట్లు పడతాయి కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు నిలబడితే ఓట్లు ఎక్కువ పడతాయి ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే వినిపిస్తున్న పేరు కీర్తి రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు రెండు ఉన్నాయి చెప్ప నువ్వు చెప్పిరా ఎటు మొత్తం గాడి మరి రేపు ఆయన బుర్ర నరసయ్య గౌడ్ పక్క గంచాడు ఆయన వస్తాడు అంతేనా నరసయ్య గౌడ్ కన్ఫర్మ్ అయిందా టికెట్ కన్ఫర్మ్ ఆయన సంసారం ఏముంది ఏం గిరాకీ లేదు దంద లేదు ఏం లేదు పండుగ శివయ దయ వల్ల రేపటి వరకు ఏం కావాలని మంచిగా శివుని ఊరుకుంటున్నాం మరి ఓట్ల పండుగ వస్తుంది పండుగ చేస్తావు ఓట్ల పండుగ అంటే ఓట్ల నడిచేది నడుస్తూనే ఉంటుంది కదా ఇక రాజకీయం అనేది నడుస్తూనే ఎవరు వస్తే బాగుంటుంది అంటే నీ అందాదా ఇక స్టేట్ లెవెల్ అయితే బీజేపీ ఉంటే బాగుంటది అన్నిటికీ ఇది లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్ కదా మరి పార్లమెంట్లలో ఇప్పుడు ఇక్కడ అక్కడ ఢిల్లీ ఇక్కడ నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు అదే బీజేపీ ఉండాలని అనుకుంటున్నాను ఇది పేరుకోనే ఉంది రో ఏ మరి గడ్డపోదాం బిడ్డలారా ఇంకా కూడా జనాలు ఏమంటారు ఏంటి ఎక్కడ చూస్తూనే ఉంటారు అమ్మాను ఎట్ట సంసారం ఎట్లా మరి గాలి ఎటు మొత్తం మన పండుగ వస్తుందిగా పైసలు ఇస్తేనే వేస్తావా ఓటు నియతి చేస్తావా ఓట్ల పండుగ వస్తుంది పార్లమెంట్ పండుగ రాని గాలి ఎటు మొత్తం మరి ఎటు అంత అంటే డబ్బులు ఇచ్చేందుకు వేస్తావా ఎట్లా కోళ్ళగా నువ్వు అమ్మా ఎక్కడ మనసు అంటే అప్పుడు అక్కడ అంతేనా నువ్వు తండ్రి నేను పైసలు ఏం తీసుకోను నీకేదిగా ఓటేస్తా నాకు మాత్రం మంచిగా చేయాలి నువ్వు పిరా కాదు కాదు మరి ఇప్పుడు గాలి జర ఎక్కువ ఎటు మందేను ఎట్టెట్టుంది ఏంది ఏం కదా గిరాకి ఎట్టెట్టుంది ఏ ఊరు మనది ఒకరే ఏ పని చేస్తావు ఎట్లా మరి ఇప్పుడు గాలి ఎవరిది తాగుతుంది ఎక్కువ భువనగిరిలో ఎవరిదంటే ఏ పార్టీ తాగుతుంది అన్ని అట్లనే ఉన్నాయి ఏ పార్టీకి చెప్తే ఏముంది చెప్పు అంతేనా ఏ పార్టీకి చెప్పినా ఒకటి కొద్దిగా ఒక గట్టినే ఏముంది అంతా ఒకటే చెప్పిరా ఇప్పుడు మరి పండుగ దగ్గర పడ్డది ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు పండుగ గాలి ఎటు పలుకుతావు ఎటు మలపాలే అంతా కాంగ్రెస్ బీజేపీ గది ఇవరికి ఉన్నమాట చెప్పినావు నువ్వు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాదు ఇప్పుడు ఇక్కడ ఎవరికి బలం ఉంది ఎక్కువ ఇప్పుడు మళ్ళా అన్ని తగ్గపరే ఉన్నాయి దేనికని చెప్తాం అంతేనా దేనికి చెప్తారులే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఏదైనా లేదు బీఆర్ఎస్ ఎవరికి ఉంది పలుకుబడి ఇక్కడ టీఆర్ఎస్ లో ఇంటికి క్యాండిడేట్ ఎవరు ఫిక్స్ చేయలేదు కాంగ్రెస్ బీజేపీ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు బురనర్సేకి అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ కాలేదు ఏం పండుగ ఓట్ల పండుగ బీజేపీ అండి అమ్మా నరేంద్ర మోడీ ఆడా ఈడ ఈడే మన బుర్ర నరసయ్య గౌడ్ ఉండు కానీ పండుగవాడే రేపు ఎటు నూపుతావు గాలి రేపు పండుగ వస్తుంది ఓట్ల పండుగ బీజేపీ కేసు నువ్వు బీజేపీ కాంగ్రెస్ చేస్తా అంతేనా నువ్వేటి మలుపుదాం అనుకుంటున్నావు గాలి రేపు పార్లమెంట్ లో కాంగ్రెసే అంతేనా ఏం మరి ఆర్ గ్యారెంటీలు ఇంకేది పక్కేసి పని పెట్టిరు అది ఇది అని అనుకొస్తున్నాయి బీఆర్ఎస్ కోల్ జాగలి అవన్నీ ఏం కావే అంతేనా కాంగ్రెస్ నేషనల్ పార్టీ దానికి పోటీ ఏం లేదు ఎట్లయితే బీజేపీకి ప్రిఫరెన్స్ ఉంటుందో అట్లే కాంగ్రెస్ కట్టే ప్రిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన ప్లస్ ఎవరైతే ప్రియాంక గాంధీ పర్యటన ప్లస్ పాయింట్ అయి ఉంది మరి కాంగ్రెస్ లో గాలి ఈ టికెట్ ఎవరికి ఇచ్చారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి బిడ్డ కుంభం కీర్తి రెడ్డికి ఇచ్చుంటే బాగుంటుంది కానీ ఆమెకి ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనిపిస్తుంది ఆమెకి ఆల్రెడీ చాలా ఏరియాలలో మంచి పేరు ఉంది అంటే తండ్రిని గెలిపించుకోవడానికి కూడా ఆమె దాదాపు కష్టం చేసింది ఒకవేళ ఆమె టికెట్ ఇస్తే మా టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి కూడా మద్దతు ఇస్తామని కూడా చెప్పినాం దాదాపు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఉంది మాది దాని నుంచి ఆమెకు మద్దతు ఇస్తామని చెప్పినాం ఆమెకి ఇస్తే మాత్రం
ఒక 90% గెలిచే ఛాన్స్ ఉంది. వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా తప్పే, ఎందుకంటే ఈసారి బీజేపీ కూడా మంచి గ్రిప్ ఉంది. ఈసారి ఆమెకి ఇస్తే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. సరే ఈ పిల్లగాని అబ్బాయికి ఇద్దాం. పండుగ దగ్గర పడ్డది. మరి రేపు మరి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇటు పడుతున్నాయి. గాలి మరి ఇటా అటా ఎటుమొక్కి మూడు దిక్కులా. నేనైతే టీఆర్ఎస్కి ఇస్తాను. నువ్వు పిల్ల కాంగ్రెస్, నువ్వు టీఆర్ఎస్. అమ్మో చిన్న ఎటుపోతున్నావు? ఎటో గాలి ఎటు మలుపుతావు? కొనగిరా రేపు పార్లమెంట్ పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. మరి గాలి ఎటు మాలేదు ఎటు మళ్ళీ మంచిగా అంటారు. ఏం లేదు చేస్తాం. ఏది వేద్దాం అనుకుంటా అంటే టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటాం. మళ్ళీ కాంగ్రెస్కి వేయాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రేవంత్ చేసే పథకాలు అవన్నీ బాగున్నాయి. అంతేనా? అంటే దానికి వేయాలని. ఎందుకంటే ఇప్పుడు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాడు. 4 అమలు చేసిండు. ఇంకా త్వరలో అమలు చేస్తాడు. ఈ 5వ దాన్ని కూడా భద్రాద్రి రామయ్య కాడ ఏదో ముహూర్తం పెడుతున్నాడు కదా 11వ తారీఖున. అక్కడ ఎమ్మెల్యే మా అనిలను కూడా మంచి క్యాండిడేట్ ఉండు, దానికి ఇచ్చేస్తాడు. పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? మంచిగా చేస్తా. మంచిగా అంటే తిరుగుతావుడేనా? నచ్చిన వాళ్ళకి ఓటేస్తా. గది కట్ట మరి పెట్టా. ఎవరు నచ్చిరు అందాదా? నాకా ఉన్నోళ్ళు నచ్చలేదు. నీకు నచ్చిన వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ నచ్చింది. అంతేనా? నీకు పక్క ఈ పోయిదాకా ఫోన్ల ముందు గెలుపుతుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు? అదే పని ఒక పొద్దుదాకా పిల్ల తెరదాకా పిల్లేనా? నాకే ఉంటుంది. ఉంటుంది కానీ ఎట్లా మరి ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ గాలి చూసే గుద్దాలిగా. అంతేనా? తప్పదు. మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా సరఫరా మంచిగా అనిపిస్తుందా? వచ్చింది కానీ అందరికి ఫెసిలిటీ బాగాలేదు కదా. అంటేనా? మరి ఏముంది మనసులో? ఫ్రీ బస్ పెట్టిండు. పెట్టిండు ఆడవాళ్ళు బాగానే పోయేస్తారు కదా, తీర్థయాత్రలు, పూజలు, పురస్కారాలు. పని ఉన్నా పని లేకున్నా పోతురు వస్తారు. అదే కదా. కాలేజ్ స్టూడెంట్స్ పెట్టినా అది యూజ్ అవుతుండే కదా. అందరు గుమ్మా చెక్కాయ కొద్దు చదువుకునే పిల్లలు పెట్టాలంటావు మరి. అంతే కదా. అయితే ఏదో ఉంది మనసులో. దాని ఎటో వర పోతుంది. అంతేనా? అంతే కదా మరి. నువ్వు ఎటు మారుతుంది గాలి? పండుగ గాలి చేస్తావా లేకపోతే దీనికి చేస్తావా? దేని చేస్తావు? చేస్తావా లేకపోతే దీనికి చేస్తావా? దేని చేస్తావు? అప్పటిదాకా ఏది మంచిగా చూస్తా. తీసుకుంటా, అందరి దగ్గర తీసుకుంటా. మన దగ్గర తీసుకోలేదు అమ్మ. కోయిలాగా అందరి పార్టీల కాడ తీసుకొని వేస్తా. ఎందుకంటే వాళ్ళు ఉత్త పుణ్యానికి గెలుస్తురా, ఉత్త పుణ్యానికి మూలకు వస్తురా. ఏం మరి కాంగ్రెస్ లో పోతుంది కదా గాలి. అంతేనా? ఎట్లయితే మరి చూడాలి. ఎవరుంటూ కాంగ్రెస్ లా మంచి గట్టి ఆయన. కాంగ్రెస్ నుంచి ఎవరెవరో మరి ఇప్పుడు ఇంకా డిక్లేర్ అయిందో వాళ్ళు. గాలి అయితే ఇటే నొప్పుతున్నాడు. అందరూ ఎప్పుడు ఎటు చెప్పినా అదే నడుస్తుంది. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా రేపు పార్లమెంట్ ఓట్ల పండుగ వస్తుంది. వీలైతే అంటే అసెంబ్లీ అయిపోయాయి. మరి పార్లమెంట్ పండుగ వస్తుంది. అంతేనా? పేరుకొని ఉన్నారు. అదే పని ఆయన ఏం పని చేస్తావు మగవాడు? ఎంత నెల కట్టినాం పైసావు అయిందా? మరి ఎట్లా వచ్చిందా? ఓటాకు వచ్చిందా? మరి ఎట్లా మరి పార్లమెంట్ పనులు వస్తుందా? ఎగ్జిస్తో చెప్పాం అంటారా? అంతేనా? అంతేనా? ఏముందండి?
బిఆర్ఎస్ అదేరా కారు అక్కడ అది సర్వీసింగ్ చేపిస్తున్నా కోరుకుంటూ ఏం పని చేస్తావు ఎట్లా మరి చెప్పు సుమారు ఏం పోతుంది పండగ అది అయిపోయా కదా ఎందుకైతే మరి ఒక రామ ఒక రకం ఉంటుంది ఇష్టం వాళ్ళది ఎవరు నిజము ఏ పని చేస్తావు ఎట్లా పని రేపు పండుగ ఎట్లా చేస్తావు అంతేనా ఇగో గిరి పిల్లలారా ఇక మరి రాకపోగానే దండం పెట్టి మరి ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి అడుగు పెట్టి కథ తిరిగితే ఇక మరి ఎవరెవరి మనసులో ఏం ఆంబాయం ఉంది ఇక కథ మొదలైందో మొత్తం కక్కిసి పెట్టి పిల్లలారా ఇప్పటిదాకా ఈ భాగవతం అంతా విన్నారు ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత భువనగిరి కథ గమ్మతి వార్తలు